వాళ్లంతా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకున్నారు. కానీ అంతలోనే మృత్యువు కబళించింది. నిద్రలోనే 9 మంది ప్రాణాలు విడిచారు. అల్లూరి జిల్లాలో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది మృతి చెందగా 27 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తులసిపాక గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చింతూరు ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదం పలువురి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆత్మీయులను కోల్పోయిన బాధితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మన అరకు వ్యాలీ చూసుకొని మారేడుమిల్లి ద్వారా టువర్డ్స్ భద్రాచలం వచ్చిన బండి ఇది చింతూరు నుంచి చిత్తూరు బేస్డ్ ఒక ట్రావెల్స్ ప్రైవేట్ బస్ని అక్కడ ఉన్న లోకల్ ఆర్గనైజర్స్ హైర్ చేసుకొని దాంట్లో ఒక 35 మంది, దాంట్లో ఇద్దరు ఒక డ్రైవర్ అండ్ కండక్టర్ కాకుండా మిగిలిన కుక్ అండ్ అదర్ ఆర్గనైజర్ ఒకరు ప్లస్ అరౌండ్ 35 అదర్ పీపుల్ మొత్తం కలిపి 37 మంది దీనిలో ట్రావెల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇక్కడ ఉంటున్న విక్టిమ్స్తో మాట్లాడుతున్నప్పుడు మార్నింగ్ 4 గంటల నుంచి 4:30 గంటల మధ్యలో ఈ టర్నింగ్లో ఆ దింపలో బండి దిక్కినప్పుడు కొంచెం ఇంబ్యాలెన్స్ అయ్యి బండి ఇక్కడ పెరగడం జరిగింది. ఇక్కడ నుంచి కింద ఉన్న రోడ్ మీద పడింది. అంటే ఇట్స్ హెయిర్ పిన్ బెండ్లో ఒక బెండ్ నుంచి కింద బెండ్ పైన పడింది. పడినప్పుడు వెనకాల రివర్స్లో పడిన వలన ఐ థింక్ ఒకరి మీద ఒకరు పడిపోవడము, కానీ ఆ విషయంలో ఒక 9 మెంబర్స్ అక్కడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ బాడీస్ అనేది కూడా ఇప్పుడు సిహెచ్సి చింతూరులో ఉన్నాయి. మిగిలిన విక్టిమ్స్ అందరినీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఉన్నత చికిత్స కోసం ఒక వ్యక్తిని అక్కడ భద్రాచలంకి పంపించడం జరిగింది. చింతూరు ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదం పలువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. ఆత్మీయులను కోల్పోయిన బాధితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భర్తను కోల్పోయిన చిత్తూరుకు చెందిన మహిళ ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి, మృతి చెందిన వారి బంధువుల పరిస్థితి, వారితో వచ్చిన కుటుంబ సభ్యుల పరిస్థితి అత్యంత దారుణంగా దయనీయమైన పరిస్థితిలో ఉంది. సహచరులు కోల్పోయిన వాళ్ళు కొంతమంది, అదేవిధంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు, వారితో పాటు వచ్చిన సన్నిహితులు కూడా కోల్పోయి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి చోటు చేసుకుంది. ఒకవైపు భర్తను కోల్పోయిన భార్య తన అనాథన అయిపోయినట్టు హృదయ విదారకంగా ఆమె కన్నీరు పెడుతుంది. తన కళ్ళ ముందే భర్త చనిపోవడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ఎక్కడ చూసినా సరే ఇదే రకమైన పరిస్థితి. కేవలం పుణ్యక్షేత్రాలు చూసేందుకు వచ్చిన తాము ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? టూర్ వచ్చాము చిత్తూరు నుంచి సార్. శనివారం నైట్ ఎక్కాము, సండే నుంచి టూర్ ప్రారంభమైంది. ఈ ప్రమాదం జరిగే సమయానికి పరిస్థితి ఏంటమ్మా అసలు? ఈ ప్రమాదం జరిగే టయానికి మేము నిద్రలో ఉన్నట్టున్నాం సార్. నాకైతే ఏం గుర్తు లేదు. అందరూ అరుస్తా అంటే అప్పుడు మెలకు వచ్చింది సార్. లేసే టయానికి పడిపోయింది, అది ఇట్లా పడిపోయింది సార్. ముందు పార్ట్ వచ్చి లోయలు ఎక్కుంది, బ్యాక్ పార్ట్ వెనక్కుంది. ఈ అంబులెన్స్ 1 గంట తర్వాత వచ్చారు సార్. అప్పటి నుంచి బస్సులోనే అరుస్తూ ఉన్నాం సార్. ఎవరు ఇదనలా అంటే చిమ్మ చీకటి అది సార్. 4 గంటలప్పుడు జరిగింది సార్. అది మేము అరకుకు పోయాం. మేము వచ్చి శనివారం వచ్చాం సార్. ఇక్కడ అన్నీ చూసేసి బయలుదేరి వచ్చేటప్పుడు నిన్న అరకుకు పోయాము. అక్కడ లేట్ అయింది. రోజు రూములు తీసుకుంటున్నాము అక్కడక్కడ ఊర్లలో. రాత్రి తీసుకోలేదు సార్. అక్కడెక్కడ రూమ్స్ లేవని సరే వెళ్ళిపోతాం కదా అనేసి చెప్పారు వాళ్ళు. సరే అనేసి వచ్చినాము. నిమిషంలోనే అది ఎట్లా చేయమో ఇట్లా పడిపోయిందండి సార్. బండి సౌండ్ వచ్చింది దడదడ అని. అప్పటికే అందరూ ఇదైపోయారు. మళ్ళీ అందరికీ అక్కడ టవర్ ఎవరికి రాలేదు సార్. మళ్ళీ ఆడు ఎవరో వస్తుంటే వాళ్ళని పంపించాం. వాళ్ళు వచ్చి చెప్పి వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చారు.
దాంట్లో ఇంకొంచెం ఇంకా అందరికీ పైన అంతా లగేజీలు పడిపోయి మనుషులందరూ వాళ్ళ పైన పడిపోయి అందరూ అట్లే ఏలాడుతూనే ఉన్నాం సార్. మొత్తానికి అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని బాధితులు అయితే తీవ్ర ఆందోళనతో చెప్తున్నారు. పుణ్యక్షేత్రాలు చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఈ యాక్సిడెంట్ జరగడం, తమ సహచరులను కుటుంబ సభ్యులను కోల్పోవటం మీద వాళ్ళంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వీళ్ళందరూ అవుట్ ఆఫ్ డేంజరే కాబట్టి కొంతమందికి ఫ్రాక్చర్స్, కొంతమంది నెక్ ఫేమరు, కొంతమంది ఫోరాము, కొంతమంది హ్యూమరస్ ఇరిగినాయి. అవి మన దగ్గర కూడా చేయగలం కానీ వాళ్ళు ఏమో చిత్తూరు ఏరియా కాబట్టి అక్కడికి వెళ్దాం అంటున్నారు. జనరల్గా మీకు పెద్ద హాస్పిటల్ మాకు దగ్గర ఉన్న హాస్పిటల్ రంపతోటం కానీ భద్రాచలం కానీ పంపిస్తాం. వాళ్ళు అక్కడ పంపిస్తానన్నారు కూడా వాళ్ళు మేము అక్కడికి వెళ్తాం అంటున్నాం. మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి తీవ్ర గాయాలని, సీరియస్గా మొత్తం 37 మంది సార్. 37 మందిలో మనకి 10 మందికే సీరియస్ ఇంజరీస్, ఫ్రాక్చర్ అండ్ ఇంజరీస్. 11 మందికి మేజర్ ఇంజరీస్. ఇంజరీస్ లేని వాళ్ళు కూడా ఒక 7 ఉన్నారు. డెత్ 9 మంది. అది 37 మంది అవుట్ ఆఫ్ డేంజర్. ఇబ్బంది సీరియస్ అని ఇంజరీ ఆపరేషన్ చేయటమే, ప్రాణాపాయం అయితే లేదు. ప్రస్తుతానికి 10 మంది సర్జరీ చేయాల్సి ఉంది. వాళ్ళంతా ఇక్కడ ఉంటే ఇక్కడ చేస్తా ఉంటున్నారు, లేదా చిత్తూరు వెళ్ళిపోయి అక్కడ చేయించుకునే పరిస్థితి ఉంటే అక్కడికి పంపిస్తామని చెప్తున్నారు. 10 మంది పరిస్థితి కాస్త సీరియస్గా ఉందని వైద్యులు చెప్తున్నారు. వీళ్ళంతా కూడా బాధితులంతా చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళు కావడంతో అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారని వైద్యులు చెప్తున్నారు. ఏదేమైనా సరే సంఘటన జరిగిన తర్వాత అయితే బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పాలి. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిత్తూరు ప్రాథమిక ఏరియా ఆసుపత్రి నుంచి వీడియో హరీష్ ఫర్ సాక్షి న్యూస్. ఛాన్స్ దొరికిందంటే చాలు ఎవరైనా సరే షార్ట్ కట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. టైం కలిసి వస్తుంది, ఇంధనం ఖర్చులు తగ్గుతాయి, తొందరగా వెళ్ళిపోతాం అన్న ఆలోచనతో చాలా మంది ప్రమాదమని తెలిసినా తక్కువ దూరం ఉన్న మార్గంలో వెళ్తుంటారు. రోడ్డు సరిగా లేదని తెలిసినా ప్రమాదాలకు ఆస్కారం ఉందన్న హెచ్చరికలు ఉన్నా పట్టించుకోరు. కానీ ఆ నిర్లక్ష్యమే తమ పాలిట మృత్యుపాశంగా మారుతుందని చాలా మంది ఊహించలేదు. తాజాగా మారేడుమిల్లి వద్ద జరిగిన ప్రమాదానికి కూడా షార్ట్కట్ రూటే కారణమనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్లో వెళ్తున్న వారు అరక నుంచి భద్రాచలం రామయ్య దర్శనానికి బయలుదేరారు. రాత్రిపూట ప్రయాణం ప్రారంభించిన వీరు విశాఖపట్నం, రాజమహేంద్రవరం మీదుగా భద్రాచలం వెళ్లడం ఎంతో సేఫ్. జాతీయ రహదారి కావడంతో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. ఈ రూట్లో అరకు నుంచి భద్రాచలానికి 505 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతుంది. కానీ బస్సు ఆ రూట్లో కాకుండా లంబసింగి, రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ రూట్లో వెళ్లడం వల్ల దూరాభారం తగ్గుతుందని భావించారు. ఈ రూట్లో భద్రాచలం వెళ్లేందుకు 401 కిలోమీటర్ల దూరానికి 10 నుంచి 11 గంటల సమయం పడుతుంది. వాస్తవానికి ఈ 2 రూట్లలో పెద్దగా డిఫరెన్స్ కూడా లేదు. 100 కిలోమీటర్ల దూరానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే తేడా ఉంది. దూరం, సమయం గురించి ఆలోచించకుండా విశాఖ, రాజమహేంద్రవరం రూట్లో వెళ్లి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. జాతీయ రహదారి రూట్ మార్చుకొని ఎంతో ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు దారిలో వెళ్లడం వల్ల 9 మంది ప్రాణాలు పోవడంతో పాటు చాలా మంది క్షతగాత్రులయ్యారు. ఈ షార్ట్కట్ నిర్ణయానికి తోడు ఆ రూట్పై డ్రైవర్కు అవగాహన లేకపోవడం, అతి వేగం, దట్టమైన పొగమంచు అన్నీ కలిపి ప్రమాదానికి కారణాలుగా మారాయి. సులువుగా డబ్బు సంపాదించేందుకు షార్ట్కట్లో వెళ్లి చాలా మంది డబ్బులు మోసపోవటం మనం చూస్తూనే ఉంటాం. తొందరగా వెళ్లేందుకు ట్రావెల్స్ డ్రైవర్ ఎంచుకున్న ఈ షార్ట్కట్ వల్ల 9 కుటుంబాలు తమ వారిని కోల్పోయాయి. తీవ్ర గాయాల పాలైన ఎన్నో కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందుకే ఆలస్యమైనా సరే ఎప్పుడూ సేఫ్ జర్నీనే ఎంచుకోవాలని పోలీసులు, రవాణా శాఖ అధికారులు పదే పదే చెప్తుంటారు. సో బీ కేర్ఫుల్.